డ్రీమ్ లైనర్ డెత్ లైనర్ గా మారింది. ది మోస్ట్ సేఫెస్ట్ ఫ్లైట్ బోయింగ్ ప్రయాణికుల కుటుంబాలు బోరున విలిపించేలా చేసింది. ఫ్లైట్ లో ప్రయాణించిన ఒక్క వ్యక్తి తప్పితే మిగతా వాళ్ళందరూ చనిపోయారు. అంతేకాదు, ఫ్లైట్ కూలిపోయిన మెడికల్ కాలేజ్ యొక్క హాస్టల్లోని 28 మంది కూడా చనిపోయారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి? చాలా వర్షన్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి ముందు, అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్స్ లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ 30 సెకండ్స్ లోపలే పైలట్ మేడే అలర్ట్, మేడే మెసేజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు ఈ మేడే మెసేజ్ అంటే ఏంటి? ఏవియేషన్ రంగంలో పైలట్లకు చాలా కఠినమైన శిక్షణ ఇస్తూ ఉంటారు. అలానే పైలట్లు కేవలం ఒక్క ప్రాంతానికో ఒక దేశానికో పరిమితం కారు కాబట్టి ఏటీసీకి సంబంధించి కొన్ని పర్టికులర్ వర్డ్స్ ప్రతి ఒక్క కంట్రీలోనూ అర్థం కావాలి కాబట్టి ఏవియేషన్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఆ శిక్షణ ఉంటుంది. సో పైలట్ కొన్ని నిర్దిష్టమైన పదాలు, సిగ్నల్స్ని ఉపయోగిస్తూ ఉంటాడు. ఆ సిగ్నల్స్ లేదా పదాల ద్వారానే ప్రస్తుతం ఆ ఫ్లైట్ ఏ పొజిషన్లో ఉంది, ప్రస్తుతం ఫ్లైట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఏటీసీకి తెలుస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అత్యవసర పరిస్థితుల్లో 2 పదాలను పైలట్లు వాడుతూ ఉంటారు. తీవ్రమైన ప్రాణాపాయ అత్యవసర పరిస్థితి ఉంది అనిపించినప్పుడే మేడే మెసేజ్ ఇస్తాడు పైలట్. సో ఈ ఎయిర్ ఇండియా క్రాష్ అయినప్పుడు కూడా ఆ పైలట్ మేడే మెసేజ్ ఇచ్చారు. అంటే ప్రాణం మీదకొచ్చింది అన్నట్టు లెక్క. ప్రాణానికి భద్రత లేదు అనే మెసేజ్ ఇవ్వడమే ఈ మేడే అనే పదం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక రెండోది పాన్ పాన్. అంటే తక్షణం ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు, కానీ కొంత సమస్య అయితే ఉంది, అంటే మరికొద్దిసేపట్లో నాకు సాయం అవసరం అని చెప్పదలుచుకున్నప్పుడు పాన్ పాన్ అనే మెసేజ్ ఇస్తూ ఉంటారు. అంటే లైక్ ఏదన్నా ఎలక్ట్రికల్ డిఫెక్ట్ వచ్చింది, లేకపోతే ఫ్లైట్లో ఎవరికన్నా అనారోగ్య పరిస్థితి ఉంది, సో ఇప్పటికిప్పుడు నాకు సాయం అవసరం లేదు, కానీ త్వరలోనే నాకు సాయం కావాల్సి ఉంది అని పైలట్ ఒక మెసేజ్ ఇవ్వడమే పాన్ పాన్. సో ఈ 2 పదాలు ఉపయోగించినప్పుడు ఏటీసీ వెంటనే అలర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనలో కేవలం 30 సెకండ్లు, అంటే టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లలోనే ఫ్లైట్ కూలిపోయింది. అయితే పైలట్కి సిచ్యువేషన్ అర్థం అవ్వగానే మాత్రం మేడే, అంటే మేడే 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 అంటూ 3 సార్లు ఆ మెసేజ్ అయితే పంపించారు. ఆ తర్వాత ఫ్లైట్ కుప్పకూలిపోయింది.